భగవతే వాసుదేవాయ. భక్తులందరికీ నమస్కారం. తెలుగు కథల ఛానల్కి తిరిగి స్వాగతం. నిన్నటి అధ్యాయంలో మనం గంగా అవతరణం, కార్తీక మాసంలో నదీ స్నాన మహత్యాన్ని తెలుసుకున్నాం. స్నాన, దాన, జప, తపాలు చేయలేని వారు కూడా కేవలం ఒక నామస్మరణతో తరించవచ్చని మన పురాణాలు చెబుతున్నాయి. అంతటి శక్తివంతమైన భగవన్నామ మహిమను తెలియక చేసిన మోక్షాన్ని ప్రసాదిస్తుందని నిరూపించే అజామీలుని కథను ఈరోజు విందాం. పూర్వం కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామీలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సకల శాస్త్రాలు చదివి ధర్మబద్ధంగా జీవిస్తూ తల్లిదండ్రులను, గురువులను సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతను అడవికి వెళ్ళినప్పుడు ఒక జార స్త్రీని చూసి ఆమె సౌందర్యానికి ఆకర్షితుడై తన ధర్మాన్ని, కుటుంబాన్ని, సకల కర్మలను విడిచిపెట్టి ఆమెతో పాపపు జీవితాన్ని ప్రారంభించాడు. ఆమెతో అతనికి 10 మంది కుమారులు కలిగారు. వారిలో చివరివాడైన చిన్న కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకుని అతనిపై ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. కాలం గడిచింది. అజామీలునికి మరణ సమయం ఆసన్నమైంది. భయంకరమైన రూపాలతో పాశాలను చేతబట్టుకుని యమదూతలు అతని ప్రాణాలను తీసుకుపోవడానికి వచ్చారు. వారిని చూసి భయంతో వణికిపోయిన అజామీలుడు తన పక్కనే ఆడుకుంటున్న చిన్న కుమారుడిని చూసి బిగ్గరగా నారాయణ ఇటురా అని పిలిచాడు. అంతే, ఆ పిలుపు వినగానే శంకుచక్ర గదాదారులై పీతాంబరాలు ధరించిన విష్ణుదూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు యమదూతలను అడ్డగించి, ఆగండి, ఇతనిని తీసుకువెళ్ళే అధికారం మీకు లేదు అన్నారు. దానికి యమదూతలు, ఇతను జీవితాంతం పాపాలు చేశాడు, ఇతనికి నరకం తప్పదు అని వాదించారు. అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో, ఎవరైతే జీవితాంతం పాపాలు చేసినా అంత్యకాలంలో నారాయణ అని భగవంతుని నామాన్ని స్మరిస్తారో వారి జన్మ జన్మల పాపాలు హరించుకుపోతాయి. ఇతను భయంతో తన కుమారుడిని పిలిచినా ఆ భగవంతుని నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి ఇతనికి మోక్షం లభించింది అని చెప్పి యమదూతలను వెనక్కి పంపించి అజామీలుని ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్లారు. కలియుగంలో భగవంతుడిని చేరడానికి అత్యంత సులభమైన మార్గం నామస్మరణ. తెలిసి చేసినా తెలియక చేసినా హాస్యానికి పలికిన భగవన్నామం తన ప్రభావాన్ని చూపిస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి వ్రతం భగవంతుని నామస్మరణతో ముడిపడి ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ కథ మనకు చెప్పే గొప్ప నీతి ఏమిటంటే భగవంతుని దయ అపారం. మనం ఎంతటి పాపాత్ములమైనా చివరి క్షణంలో పశ్చాత్తాపంతో ఆయన నామాన్ని స్మరిస్తే ఆయన మనల్ని క్షమించి రక్షిస్తాడు. భగవంతుని నామం ఒక అగ్నికణం లాంటిది. అది జన్మజన్మల పాపాలనే దూదిని కాల్చివేస్తుంది. భక్తులారా, ఈ కథ ద్వారా భగవన్నామ మహిమను తెలుసుకున్నాం కదా. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఆ నారాయణుని నామం స్మరించుకుంటూ మన జీవితాలను పునీతం చేసుకుందాం. రేపటి అధ్యాయంలో మనం
సత్ప్రవర్తన గల భార్య తన పాపాత్ముడైన భర్తను ఎలా రక్షించిందో చెప్పే దరిద్ర బ్రాహ్మణుని కథ గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి, మరియు తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో రేపు కలుద్దాం. ఓం నారాయణాయ నమః.